హాయ్ అండి, అందరికీ నమస్కారం. తెలుగు బోధన ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం తెలంగాణ మరియు ఆంధ్రాలో కూడా టెట్ డిఎస్సి త్వరలో పడబోతుంది. మరి ఇంతకుముందు ఉన్న వీడియోలు కాక ఇక మరిన్ని కూడా ఇది తెలుగు మెథడ్స్ అండి, తెలుగు భాష బోధన పద్ధతులు అంటారు. మరి ఈ బిట్టు ఒక్కొక్క బిట్టు నేను ఇస్తూ ఉంటాను. అది పర్ఫెక్ట్గా చదివి మీకు మీరు ఒకసారి టెస్ట్ నిర్వహించుకోండి. ప్రతిరోజు కూడా నేను వీడియోలు అందజేస్తూ ఉంటాను. ఫస్ట్ టైం వినేటువంటి వాళ్ళైతే ఈ తెలుగు బోధన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేస్తే ఆల్ అనే బటన్ నొక్కితే మరిన్ని వీడియోలు నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుందండి. దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. తెలుగులో ఎలాంటి డౌట్లు ఉన్నా కూడా ఇటు టెట్కి అటు డిఎస్సికి ఉపయోగపడేటువంటి బిట్స్ అన్నీ కూడా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు త్వరలో తెలియజేస్తాను. మరి ఏమాత్రం టైంను వృధా చేయకండి. మంచి ఆలోచనతో మీరు చదువును కొనసాగించండి. టైం అనేది చాలా విలువైంది. గడిచిపోయిన టైం అసలు మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి ఏమాత్రం సమయాభావం చేయకుండా నోటిఫికేషన్ పడ్డప్పుడు చదువుదాంలే అనేది కాకుండా వెంటనే మీరు చదవడానికి ట్రై చేస్తూ ఉండండి. ఏ మాత్రం టైం దొరికినా పుస్తకం చదవడం స్టార్ట్ చేయండి. ఇక వీలైతే నోట్స్ రాయడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక 4 సార్లు చదివిన దానికి ఒకసారి రాసిన దానికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి రిటన్ ప్రాక్టీస్ చాలా ముఖ్యమండి. వీలైనంత వరకు టెక్స్ట్ బుక్ రిటన్ ప్రాక్టీస్ ఇంపార్టెంట్ బిట్స్ చేయండి. ఒకవేళ అంత టైం లేదు మాకు చదవడానికి, వేరే జాబ్లో ఉన్నాం అనుకున్న వాళ్ళు కనీసం టెక్స్ట్ బుక్లలో ఇంపార్టెంట్ అనుకున్నవి మీరు అండర్లైన్ చేసి చదువుతూ ఉండండి. ఇక మరి టాపిక్లోకి వస్తే ఈ భాషోత్పత్తి వాదాలు, తెలుగు బోధన పద్ధతుల్లో భాషోత్పత్తి వాదాలు గురించి చెప్పుకుందామండి. భాష పుట్టు పూర్వోత్తరాలను తెలియజేయ వాదాలను భాషోత్పత్తి వాదాలు అంటారు. భాష ఉత్పన్నం ఎలా అయింది, భాష ఎలా పుట్టింది, దాని యొక్క పుట్టు పూర్వోత్తరాలను తెలియజేసేదే భాషోత్పత్తి. భాష పుట్టుక, మానవుడు భాష ఏ విధంగా నిర్మించుకున్నాడని పాశ్చాత్య పండితులు పలు అభిప్రాయాలు, పలు సిద్ధాంతాలు, పలు వాదాలు చేశారు. మరి వాటినే కొన్ని ఇక్కడ చెప్పుకుందాం. ఉత్పత్తివాదం, భగవద్దత్తవాదం అంటే భగవంతుడు ప్రసాదించినటువంటి వాదం అన్నమాట, భాష అన్నమాట. అంటే మరో పేరు నామాంతరం ఏంటి అంటే దైవ ప్రసాద వాదం, అంతే కదా. భగవద్దత్తవాదము అంటే భగవంతుడు ప్రసాదించిన వాదం. దైవ ప్రసాదవాదం, దేవుడు అనేది మనకు ప్రసాదంగా ఇచ్చాడు ఈ భాషని. దీన్ని బలపరిచినటువంటి వారు ప్రాచీనులు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇంకొకటి బహువాదం అంటే అనుకరణవాదం. ధ్వని అనుకరణ అంటే ఎవరైనా ధ్వని చప్పుడు చేసినప్పుడు దానికి వేరొకరు పేరు పెట్టడం జరిగింది, అదే అనుకరణవాదం అంటారు. దీన్ని జోహాన్ గాడ్స్ ప్రైడ్ అనే ఆయన ఈ అనుకరణవాదానికి పేరు పెట్టాడు. ఇక డింగ్ డాంగ్ వాదం అంటే పాథాజెనిక్ థియరీ, ప్రకంపనవాదం. ఏదైనా సడన్గా మన చేతిలో ఉన్నటువంటి వస్తువు కింద పడి ప్రకంపనం వచ్చిందనుకోండి, దానికి ఒక పేరు పెట్టారు. అది దానికే ప్రకంపనవాదం అని పేరు పెట్టడం జరిగింది. డింగ్ డాంగ్ వాదం అంటారు. దాన్ని మార్క్స్ ముల్లర్, జర్మనీలో ఉన్నటువంటి వ్యక్తి దీనికి డింగ్ డాంగ్ వాదం అని పేరు పెట్టడం. పూవాదం అంటే ఆశ్చర్యవాదం, కొండికల్ గారు పెట్టారు. టక్ వాదం, మౌఖిక అభినయవాదం అంటే మూకాభినయం అంటే సంజ్ఞల ద్వారా కామ్గా ఉన్నప్పుడు, ఎలాంటి చప్పుడు లేనప్పుడు వచ్చినటువంటి చిన్నపాటి శబ్దానికి పేరు పెట్టడం జరిగింది. సర్ రిచర్డ్ పాజెల్. యోహి హో వాదం, హూ వాదం, నోయిర్ గారు పేరు పెట్టారు. విమర్శనవాదం, సమాలోచనవాదం అంటే
అందరూ కూడా సమానంగా ఆలోచించి దానికి ఒక పేరు పెట్టడం జరిగింది, వాదించడం అన్నమాట. సహజ పరిణామవాదం, క్రమ పరిణామ వికాసవాదం డార్విన్ గారు పేరు పెట్టడం జరిగింది. అలాగే ధాతువాదం, ధాతుజన్యవాదం యస్కాచార్యులు గారు ఈ ధాతువాదం అనే పేరు పెట్టడం జరిగింది. సంపాదనావాదం, అనుభవవాదం, పాండిత్యవాదం బ్లూమ్ఫీల్డ్ గారు. స్వతసిద్ధవాదం, ఇన్నర్ థియరీ నోమ్ చామ్స్కీ అమెరికా వ్యక్తి దీనికి పేరు పెట్టడం జరిగింది. సంసిద్ధతవాదం అంటారు, స్వతసిద్ధవాదం అని కూడా అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. వివిధ రకాల భాషోత్పత్తి వాదాల గురించి ఈ వీడియోలో తెలియజేశాను. నెక్స్ట్ ఒక్కొక్క దాని గురించి వివరించడం జరుగుతుంది.